మీరు మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని ఇలా తెలుసుకోండి. మీకు ఒక ఉదాహరణగా ఒక చిన్న కథను చెబుతాను. జాగ్రత్తగా వినండి. దీనివల్ల మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తి మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు అనవసరంగా మాట్లాడుతూ ఉండేది. ఇలా భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వచ్చేది. ఇక ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థం కాకుండా అయోమయంలో ఉండేవారు. ఇక ఒకరోజు తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని, పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు పరిష్కారం చూపుతారు అని చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, నా భార్య ఎప్పుడూ నాతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని. కానీ నా మాట తను అస్సలు వినడం లేదు. దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పాడు. ఇక ఆ సాధువు, సరే, నేను నీకు ఒక కథ చెబుతాను, విను. అది విన్నాక నీకే తెలుస్తుంది అంటూ ఆ సాధువు కథను చెప్పడం మొదలెట్టాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా ఎక్కువ మాట్లాడేవాడు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెప్పేవాడు. ఇక తాను ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఎన్నో విషయాలను చెప్పుకుంటూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పేవాడు. ఇక ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను, నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాణ్ణి. కానీ అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ముందుగా నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మ జ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు. ఇక ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి, మీరందరూ కూడా వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుంది, ఆత్మశక్తి కలుగుతుంది అంటారు. ఇక మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని గురువుగారు చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న శిష్యులందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తెలుసుకుంటారు. ఇక గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి చెప్తారు. చెప్పి వెళ్ళిపోతారు. కానీ అతిగా మాట్లాడే శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను, అది మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అని అంటూ గురువుగారిని సలహా అడుగుతాడు. అప్పుడు గురువుగారు నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పాన్ని నువ్వు సవ్యంగా పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమేనా? అస్సలు కాదు, నువ్వు పూర్తి చేయలేవు. అందుకే నీకు నచ్చింది ఏదైనా సరే నీ శక్తికి తగ్గట్టుగా నీ సంకల్పాన్ని ఎంచుకో అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దాన్ని పూర్తి చేస్తాను, మీరు అసలు ఆ సంకల్పం ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, సరే, నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇదే నీ సంకల్పం అని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులువైనది, నేను చిటికెలో చేసేస్తాను. ఒక నెలే కదా మౌనంగా ఉండేది, ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసుకునిరా. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలెట్టాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది. అతను ఒకరోజు ఎలానో మౌనంగా ఉండి గడిపేశాడు. రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా ఉంది. మూడో రోజు మనసు బరువైంది. నాలుగో రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆశ్రమంలోని అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా ఎంతో చక్కగా మాట్లాడుకునేవారు. తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటాడు, కానీ సంకల్పం అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా తీసుకోవడం లేదు. అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు. నాకు అస్సలు ప్రశాంతత లేదు. మానసికంగా నేను ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సంకల్పాన్ని వదిలేయాలని రాసి చూపించాడు. అది చదివిన గురువు, నాయన, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే, విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి శిష్యులలో చాలామంది తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యల్లో సాగిపోతున్నారు. నీ వల్ల కాకపోతే నువ్వు కూడా వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెప్పి గురువుగారు చెప్పేస్తారు. ఇక గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచాయి. ఆశ్రమంలోని శిష్యులందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ కూడా ఎప్పటిలానే పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలానే ఉంది. ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోయారు. అంతగా మాట్లాడేవాడు ఇంకా మౌనంగా ఎలా ఉంటున్నారు అనుకుంటారు. 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటికి మౌనంగానే ఉన్నాను. కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా. ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ రాసి చూపిస్తాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటికి మౌనంగా ఉన్నా లోపల మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. ఇక గురువుగారికి నమస్కరించి అతను వెళ్ళిపోతాడు. ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్తాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజులు ముగిసిపోతాయి. కానీ అడవుల్లోకి వెళ్ళిన శిష్యుడు ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని వారందరూ అతన్ని అడవిలో ఏదైనా క్రూర మృగాలు ఏమైనా చంపి తినేసుంటాయేమో అని అనుకుంటారు. ఇక మిగతా వాళ్ళందరూ అతన్ని వెతికారు. కానీ అతని జాడ దొరకలేదు. అందరూ నిర్ధారించుకున్నారు అతని అడవిలోనే క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతని జంతువులు చంపేశాయా? అసలు ఏమైంది అంటూ అడుగుతారు. ఇక అప్పుడు ఆ గురువు, నువ్వు చెప్పిందైనా ఉండొచ్చు, లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణమైనా ఉండొచ్చు. అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని ఆ గురువు చెబుతారు. అప్పుడు ఆ శిష్యులు, గురుదేవా, ఎక్కువగా మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతారు. ఇక ఆ గురువుగారు, నాయనా, మానవునికి ఉండే అనేక దుఃఖాల్లో ఒక దుఃఖం ఏంటి అంటే మౌనంగా ఉండకపోవడమే. మానవుడు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేసుకోవాలనుకుంటారు. తన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఎదుటివారికి అవసరం ఉన్నా లేకపోయినా సరే చెప్పాలనుకుంటారు. తాను చెబుతుంది సరైందంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలానే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ఎవరికి లాభం ఉండదు. అంతేకాక వారి శక్తి, విలువైన సమయం, వాళ్ళ గౌరవం అన్నీ కోల్పోతారు అని చెబుతారు. ఇక అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి. ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు అయిపోయాయి. కానీ అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు.
అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అన్న విషయం మర్చిపోయారు. కానీ ఒక రోజున అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి వస్తాడు. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా మారిపోయి వచ్చాడు. అతని కన్నుల్లో పూర్తిగా శాంతి ఉంటుంది. ఆ ఆశ్రమంలోకి రాగానే శిష్యులందరూ అతన్ని చుట్టుముట్టేశారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందలా ఏది పడితే అది అనవసరమైన మాటలు కాదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా, ఎంతో ఆలోచించి స్పష్టంగా మాట్లాడతాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకుంటాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు. నువ్వు ఏం మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా కూడా అలానే సజావుగా నడుస్తుంది అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు. కానీ నా లోపల రకరకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనసులో ఎన్నో రకాల ప్రశ్నలుండేవి. నేను ఇంకా అడవిలోకి వెళ్ళాను. అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటూ ఇటూ వెళ్ళాను. ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను. నాలో ఉన్న శబ్దాలు ఇంకా పెరిగాయి. అప్పుడు నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. నేను నా కుటుంబీకులతో, స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి. ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో తెలుసుకున్నాను. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. కానీ మెల్లిమెల్లిగా అన్నీ నా మనసులో నుంచి తొలగిపోయాయి. ఇక లోపల నుండి నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజు నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడ్డాయి. అవి ముందు వచ్చేవి, కానీ నేను వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏంటి అంటే, గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిల శబ్దం, పారే నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇంతలా లేదు నాకు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను. గురుదేవా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను, కానీ లోపల మాత్రం ఏకాంతంగా ఉన్నాను. మౌనంగా ఉన్నాను. నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. ఇదిగో ఇప్పుడు కూడా ఏకాంతంగా ఉన్నాను అని శిష్యుడు అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం అస్సలు మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కేవలం ముందు మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడతాం. ఎదుటివారు చెప్పేది వినం. ముందుగా మన గురించి మనం గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయం రెండూ వ్యర్థమే అని గురువుగారు చెబుతారు. ఇది విన్న శిష్యుడు గురువుకి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక ఈ కథను ముగించిన ఆ సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతాడు. చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా ఒకరు వినకుండా అనవసరంగా మాట్లాడతారో, ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడు గొడవలు మరింత పెరుగుతాయి. కాబట్టి ముందుగా శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతాడు. ఇక ఆ దంపతులు తమ తప్పుని తెలుసుకొని గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు. సో తెలుసుకున్నారు కదండి, మనం మౌనంగా ఉండడం వల్ల కలిగే శక్తి ఏంటో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.